హనుమకొండ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని ఎన్నికల ఆర్వో అన్నారు. మొదటి విడతలో భాగంగా 555 గ్రామ పంచాయతీలకు గాను 53 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక ఇదే అంశంపై ఎన్నికల కమిషన్ ఆర్వోతో మా వరంగల్ ప్రతినిధి సల్మాన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ప్రారంభమయ్యాయి. మనం ముందుగా చూసుకున్నట్లయితే ఉదయం కొంత చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్లు కూడా కొంత ఓటు వేయడానికి కొంత మందకొడిగా సాగింది. మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారు 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలైతే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి 53 గ్రామాలు అయితే ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. సుమారు అంటే వార్డు మెంబర్లు కూడా సుమారు 4000 పైచీలకు వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా మనం హన్మకొండ జిల్లాలో ఉన్నాం. హన్మకొండ జిల్లాలో మొదటి విడతలో భాగంగా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాల్లో ఎన్నికలైతే జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే మనం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గోపాల్పూర్ గ్రామంలో ఉన్నాం. గోపాల్పూర్ గ్రామంలో అయితే ఎన్నికలైతే సహజంగా సాగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే భారీ బందోబస్తు కూడా అంటే 144 సెక్షన్ కూడా విధించారు. ఖచ్చితంగా ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు కనుక ఓటర్లు కనుక ఉన్నట్టయితే ముందస్తుగానే చాలా మందిని అయితే బైండ్ ఓవర్ చేశారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్తో పాటు సుమారు ఇక్కడ భారీ బందోబస్తు తోటి పోలీస్ సిబ్బంది అయితే పహారా కాస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మందకొడిగా అంటే ఉదయం నుంచి మందకొడిగా సాగిన ఈ యొక్క ఓటర్లు ఇప్పుడిప్పుడే అంటే ఎండ రావడంతో అదేవిధంగా చాలా మంది ఇప్పటి వరకు అయితే ఈ యొక్క బూత్లోకి వెళ్ళి వారి యొక్క ఓటును అయితే వేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతమంది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆర్ఓ గారు ఉన్నారు. ఎలా జరుగుతున్నాయి యొక్క ఎన్నికలు సజావుగా ఎలా జరుగుతున్నాయి అనేది ఇప్పటి వరకు ఎంత నమోదైంది అనేది అయితే మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటి వరకు ఎంతవరకు ఓటు నమోదయ్యాది? ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా స్పష్టంగా చాలా బాగున్నాయి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ ఓటర్స్కి, తర్వాత షేడింగ్, తర్వాత ఈవెన్ డిజేబుల్డ్ పర్సన్స్కి వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసింది. ఎన్నికల కమిషన్ ఏర్పాటు చాలా స్పష్టంగా చాలా చక్కగా ఉన్నాయి అన్నీ కూడా. ఈవెన్ వీళ్ళ సిబ్బంది కూడా చాలా బాగుంది. రెండవది ఉదయం 8 గంటల తర్వాత పోలింగ్ ఓటర్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. 8 నుండి ఇప్పటి వరకు దాదాపు 12 గంటల వరకు 70% వరకు ఇక్కడ పోలింగ్ పూర్తయింది. ఓటర్లు కూడా చాలా చక్కగా ఒక క్యూ లైన్లో వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ చాలా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఎలక్షన్ చాలా చక్కగా జరుగుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది డిజేబుల్ కానీ లేకుంటే వారికి ఎలాంటి అంటే గతంలో మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఓటు వేయించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు? ఈసారి వాళ్ళకు ఆటో ఫెసిలిటీ ఏర్పడేసింది. గేట్ వరకు, గేట్ నుండి లోపల రావడం కోసం వీల్ చైర్స్ కూడా ఏర్పడేసింది. వీల్ చైర్లో వచ్చి డిజేబిలిటీ పర్సన్స్ కూడా వాళ్ళకు కూడా వీల్ చైర్ కోసం కూడా వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేసినాము. వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఓటీను స్పష్టంగా వాళ్ళ క్యాస్ట్ చేసి వెళ్తున్నారు. వాళ్ళు చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు ఓటు అయితే క్యూ లైన్లో ఓటు వేసి వెళ్ళడం జరుగుతుంది. ఉదయం కొంత మందకొడిగా ఉన్న ఇప్పటి వరకు అయితే 8 గంటల నుంచి 9 గంటల నుంచి సుమారు చాలా మంది అంటే ఇప్పటి వరకు యొక్క గ్రామంలో సుమారు 2500 ఓటర్లు ఉంటే ఇప్పటి వరకు 65% అయితే అయిందని అయితే మనకు సమాచారం ఉంది. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే చాలా మంది డిజేబుల్ ఉన్న వాళ్ళు లేకుంటే హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకు కూడా వాలంటీర్లు వీల్ చైర్లో తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా 100% ఈ యొక్క ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మందకొడిగా సాగిన ఈ యొక్క ఓటర్లు ఇప్పుడిప్పుడే తేరుకొని ఈ యొక్క ఓటు వేయడానికి అయితే చాలా మంది వస్తున్నారు. మనం ఈ యొక్క ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 2 గంటల వరకు ఈ యొక్క ఓటింగ్ వేసే అవకాశం అయితే ఖచ్చితంగా అయిపోతుంది. అదేవిధంగా 2 గంటల నుండి మళ్ళీ ఆ యొక్క ఓటింగ్ నమోదు అదేవిధంగా ఆ ఓటింగ్ లెక్కింపు కూడా పూర్తయి ఇదే రోజు
సాయంత్రం వరకు సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నిక రిటర్నింగ్ అధికారి చేత జారీ చేసి వారికి ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. కొన్ని మండల కేంద్రాలు అంటే పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్న ఎక్కడైతే ఉంటాయో సుమారు అక్కడ 7 నుంచి 9 వరకు రాత్రి 9 గంటల వరకు ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు ఓట్ల లెక్కింపు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీలు ఎక్కువ ఎక్కడైతే పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉంటారో అక్కడ కొంత లేట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుందని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి సజావుగా సాగేందుకు స్నేహపూర్వకంగా ఈ యొక్క ఓటర్లు కూడా అదే విధంగా ఉండాలని అయితే ఎన్నికల కమిషన్ అదే విధంగా పోలీస్ సిబ్బంది అయితే ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయడంతో సజావుగా అయితే ఈ యొక్క ఎన్నికలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మోన్, బీఆర్కే న్యూస్, వరంగల్.